ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫర్ ఎవర్ లూప్. ఫర్ ఎవర్ లూప్ ఎక్కడ వాడతారు అంటే క్లాక్ జనరేషన్ పర్పస్ వాడతారు. క్లాక్ జనరేషన్. ఓకే. క్లాక్ జనరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్లాక్ జనరేట్ చేయడానికి వాడతారు. ఇది ఎక్కడ వాడతారు నెక్స్ట్ వస్తది. ఓకే. ప్రస్తుతానికి సింటాక్స్ నేర్చుకోండి చాలు. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎవర్ అంటే ఎలా రాస్తారు చూడండి. ఫర్ ఎవర్ లూప్. నెక్స్ట్ ఫర్ ఎవర్. ఫర్ ఎవర్ మళ్ళీ అంతే సేమ్ దాంట్లోకి బిగిన్ ఎండ్. ఓకే. ఒక స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయడానికి బిగిన్ ఎండ్ వాడతారు. ఓకే. నెక్స్ట్ డాలర్ డిస్ప్లే. డాలర్ డిస్ప్లే డాలర్ డిస్ప్లే ఐ పర్సంటేజ్ నో ఐ వాల్యూ మనం డిక్లేర్ చేయలేదు. సో అందుకని ఏం చేస్తాను నేను ఐ వాల్యూని ఏం డిక్లేర్ చేయలేదు. క్లాక్ జనరేషన్ కాబట్టి ఇది ఒక పర్టికులర్తో వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను సేమ్ సురేష్ అని ప్రింట్ చేస్తాను. సురేష్ రాస్తాను. సురేష్ అని రాశాను ఈ కొటేషన్లో. సురేష్ అని వెళ్తాను. ఇప్పుడు దీన్ని రన్ చేసాను అనుకోండి, సురేష్ అని వస్తానే ఉంటుంది అవుట్పుట్లో. ర్యామ్ కిల్లింగ్ ప్రాసెస్ అంటే స్టాక్ ఓవర్ఫ్లో ఏదాకా వస్తానే ఉంటుంది. మెమరీ ఫుల్ అయిపోయాక వస్తుంది. సురేష్ అని అప్ టు వెళ్ళిపోతానే ఉంటుంది. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. ఓకే. ఇది ఫర్ ఎవర్ లూప్. ఈ ఫర్ ఎవర్ లూప్ కి రిపీటర్ లూప్ కి డిఫరెన్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే. చూపిస్తుంది ఎలాగో. ఓకే.